నమస్తే బీటీడీ న్యూస్ కి స్వాగతం నేను రాజీవ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు క్రిప్టో కరెన్సీపై తొలిసారి బహిరంగంగా స్పందించిన మోదీ మహాధర్నాలో కేసీఆర్ యుద్ధం ప్రారంభమైందన్న సీఎం T20లో అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ రాహుల్ జోడీ చదువుకి మధ్యలో ఫుల్ స్టాప్ అప్పుడు తీసుకున్న రిస్క్ మిలినియర్ గా మార్చింది యూకేలోని యోర్క్ షైర్ కు చెందిన స్టీవ్ పార్కింగ్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బి ఫారంలో అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మినీ లారీ బోల్తా ఘటనలో ఒకరు మృతి అమరావతి వెలుగుపూడి సచివాలయంలోని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన పీఏసీ సమావేశం అమరావతి వెలుగుపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీకి ఓటు వేయలేదని టీడీపీ కార్యకర్తపై దాడి బాధితుడిని పరామర్శించిన నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇండియాలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి గత 24 గంటల్లో 12,32,505 మందికి కోవిడ్ టెస్ట్ నిర్వహించగా 11,919 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది ఇదే సమయంలో 11,242 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు రికవరీల కంటే కొత్తగా నమోదైన కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 470 మంది మృతి చెందారు ఈ మరణాల్లో 61 కేరళలో సంభవించాయి ఇప్పటి వరకు కరోనాతో దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 4,64,623కి చేరుకుంది మొత్తం 3.38 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు ప్రస్తుతం దేశంలో 1,28,722 యాక్టివ్ కేసులు ఉన్నాయి కరోనా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే నిన్న 73.4 లక్షల మంది టీకా వేయించుకున్నారు ఇప్పటి వరకు దాదాపు 114 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు క్రిప్టో కరెన్సీపై ప్రధాని మోదీ తొలిసారిగా బహిరంగంగా స్పందించారు ఈ కరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతులకు వెళ్లకుండా అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని అన్నారు అసాంఘిక శక్తుల చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్తే దాని ప్రభావం యువతపై తీవ్రంగా పడుతుందని చెప్పారు ఆస్ట్రేలియాలో జరుగుతున్న ది సిడ్నీ డైలాగ్ సదస్సులో ఆయన వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు ఇప్పుడు మనం అత్యంత కీలక దశలో ఉన్నామని మన చుట్టూ ఉన్నదాన్ని ఈ డిజిటల్ శాఖ మార్చేస్తుందని మోదీ అన్నారు నేటి తరంలో టెక్నాలజీ డేటా సరికొత్త ఆయుధాలుగా మారుతున్నాయని చెప్పారు పారదర్శకతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలమని అన్నారు దీని స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు సరైన రెగ్యులేటరీ లేని క్రిప్టో కరెన్సీ మనీ లాండరింగ్ ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్కు ఉపయోగపడే ప్రమాదం ఉందని అన్నారు క్రిప్టో కరెన్సీ పేమెంట్లపై తమ ప్రభుత్వం రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ చేస్తుందని చెప్పారు అంతర్జాతీయ పోటీ అధికారాలు దేశ నాయకత్వానికి కొత్త రూపును తీసుకొస్తున్నాయని మోదీ అన్నారు ఈ పోటీ సంపద సృష్టి అభివృద్ధికి సరికొత్త అవకాశాలను కల్పిస్తుందని ఇదే సమయంలో మనం కొత్త ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్ద
అతిపెద్ద వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ ఇండియాదని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రజా సమాచార మౌలిక వ్యవస్థలను తాము నిర్మిస్తున్నామని చెప్పారు. దేశంలోని 6 లక్షల గ్రామాలను ఇంటర్నెట్తో అనుసంధానించే పనిలో ఉన్నామని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించే 100 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను వేయగలిగామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఇక యుద్ధం ఆగబోదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతుల పట్ల కేంద్రం పూర్తి వ్యతిరేకతతో ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగానే తాము యుద్ధాన్ని ప్రారంభించామని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో యుద్ధాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇంద్రపార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పంజాబ్లో కొన్న విధంగానే తెలంగాణలో కూడా వరి ధాన్యాన్ని కొనగాలని ప్రధాని మోదీని స్వయంగా కోరానని, ఆయన మోదీ నుంచి ఒలుకు పలుకు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. గ్రామాలలో సైతం ధర్నాలు చేయాలని రైతులకు టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచి మన డిమాండ్లను సాధించుకుందామని చెప్పారు. న్యూజిలాండ్తో స్వదేశంలో జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో భాగంగా జైపూర్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్లో భారత్ ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించారు. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ భారత్కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 166 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభం ఇచ్చారు. ఈ క్రమంలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ ఓపెనింగ్ జోడీ సరికొత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జోడీ టీ20 ఇంటర్నేషనల్లో భారత్ తరపున అత్యధిక అర్ధ సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచింది. వీరిద్దరికీ ఇది 12 అర్ధ సెంచరీల భాగస్వామ్యం. అంతకుముందు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కలిసి 11 అర్ధ సెంచరీల భాగస్వామ్యం నమోదు చేశారు. చదువు అంతగా అవ్వలేదు. దీంతో 16 ఏళ్లకే స్కూల్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. బతకడానికి డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్నాడు. ఉద్యోగంతో జీతం వస్తుంది కానీ జీవితం కాదని తెలుసుకున్నాడు. ఉన్న అనుభవంతో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మిలినియర్గా మారాడు. యూకేలోని యోర్క్షైర్కు చెందిన స్టీవ్ పార్కిన్. వివరాల్లోకి వెళితే స్టీవ్ పార్కిన్ తన చిన్నతనంలో చదవటం అంటే పెద్దగా నచ్చేది కాదు. దీంతో 1992లో చదువు మానేసి హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ పొంది బతకడం కోసం డ్రైవర్గా మారాడు. అలా అతను చేసిన ఉద్యోగాల్లో ఒకటి హడర్స్ఫీల్డ్ బోన్ మార్చే దుస్తుల కంపెనీకి డ్రైవింగ్ చేయడం. ఇక అప్పటి నుంచి దొరికిన పనిచేస్తూ జీవితంలో ముందుకు కదిలాడు. అయితే ఉద్యోగం కన్నా వ్యాపారమే మిన్న అనే విషయం తెలుసుకున్నాడు. అయితే వ్యాపారం అంటే అంత సులువు కాదని తెలుసు, కానీ ఆ సమయంలో రిస్క్ తీసుకుని తన దగ్గర ఉన్న డబ్బులు, అతనికి ఉన్న అనుభవంతో వ్యాపారం మొదలుపెట్టాడు. అలా చిన్నగా మొదలైన అతని క్లిప్పర్ అనే ఆన్లైన్ లాజిస్టిక్ కంపెనీ గత ఏడాది మాత్రమే $45 మిలియన్ అంటే 450 కోట్ల రూపాయలు ఆర్జించే సంపన్నుడిగా మారాడు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం యార్క్షైర్లోని అత్యంత ధనవంతుల జాబితాలో మ్యాన్ విత్ ఎ వ్యాన్గా ప్రారంభమైన పార్కిన్ 10వ స్థానంలో ఉన్నాడు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపారాలను ప్రభావితం చేసి తిరోగమనం వైపు తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజల కోసం కావాల్సిన వస్తువులను పంపించి తన కంపెనీ వాల్యూను ఒక్కసారిగా పెంచుకోగలిగాడు. ఈ సంబర్లోనే తన కంపెనీ టర్నోవర్ 39.1% పెరగడంతో పాటు కంపెనీ విలువ కూడా $700 మిలియన్ చేరింది. దీంతో ఇటీవలే మరో 2,000 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ప్రస్తుతం స్టీవ్ కంపెనీలో 10,000 మంది పనిచేస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వర్ధు కళ్యాణి, కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు తనయుడు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్లకు బీ ఫారంలు అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని పాపాయిపాలెం శివారులోని అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రేషన్ బియ్యంతో వెళ్తున్న మినీ లారీ స్టీరింగ్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి వెలగపూడి సచివాలయంలోని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన
బీఏసీ సమావేశం నిర్వహించారు. బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్ర ప్రసాద్, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్, చీఫ్ విప్ జి శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి పి బాలకృష్ణమాచార్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అమరావతి వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సీఎండీ సంజయ్ మల్హోత్రా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్ఎస్ తిల్లాన్. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సీఎండీ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ఇవాళ చక్కటి సమావేశాలు జరిగాయి. గౌరవ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. మేము చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామన్నారు. ఆర్డీఎస్ఎస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకంపై చర్చించామన్నారు. లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ పై కూడా మాట్లాడుకున్నామని తెలిపారు. విద్యుత్ రంగంపై చర్చించాం. ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంలు మంచి సమర్థత చూపిస్తున్నాయి. ఆర్డీఎస్ఎస్పై కార్యాచరణ రూపొందించుకొని ఆ పథకం నుంచి ప్రయోజనం పొందాలన్నారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. Yeah, we have had good meetings today with the Chief Secretary and with the Principal Secretary Energy, and then just now with the Honorable CM. So we are visiting various states, and a new scheme has been launched, RDSS, reforms linked distribution sector scheme. We have discussed about that. We have also discussed about liquidity infusion scheme and generally about the power sector. So we have observed that the DISCOMs of Andhra are doing very well on various fronts. Andhra Pradesh government has prepared the action plan for RDSS, which is the main focus of our visit, and we are hopeful that they will be able to take benefit of this scheme. Thank you. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జననేత గున్నం నాగబాబుతో పాటు పార్టీలో చేరారు ఆయన తనయుడు గున్నం సుభాష్, పాలకొల్లు జనసేన నేతలు వీర శ్రీనివాసరావు, విపర్తి ప్రభాకర్ రావు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, నరసాపురం ఎమ్మెల్యే మధునూరి ప్రసాద్ రాజు, జడ్పీ చైర్మన్ కవూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఐకేపీ సెంటర్లను సందర్శించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట జిల్లా నూతనకాల్ మండలంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్ను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్న కోమటిరెడ్డి చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టరేట్తో రైతుల సమక్షంలో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్పై కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తెరాస పార్టీలు దొంగ దీక్షలు చేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు లోపాలు ఒకటే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే డ్రామాల వల్ల రైతులు బలవుతున్నారు. కేసీఆర్కి దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఐఎండీ ధర్నా చేయడానికి సిగ్గుండాలి. మనది ధనిక రాష్ట్రం అంటున్నప్పుడు ముందుగా వడ్లను కొనుగోలు చేసి తర్వాత కేంద్రంపై కోట్లాడాలి. అవసరం లేకున్నా ప్రగతి భవన్కి ప్రభుత్వ అధికారుల కార్లకు 100 కోట్లు కేటాయిస్తున్నావు. 6 కాలం కష్టపడి పండించిన రైతు విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నావంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నాయి. వారంలోపు వడ్లను కొనుగోలు చేయకపోతే అసలు యుద్ధం ఏం చేస్తామన్నారు. దొంగ ధర్నాలు కాదు, అసలు ధర్నా అంటే ఎలా ఉంటుందో మీకు మేము చూపిస్తామని హెచ్చరించారు. మీరు చెప్పండి, కలెక్టర్ మాట్లాడతారు. ఆన్లైన్ వ్యవస్థ ఏంటని చెప్పాలి. ఆన్లైన్ లేదండి. కౌలు రైతులు పోయినసారి ఏమన్నా అంటే కౌలు రైతు ఆయన సొంత భూమి 2 ఎకరాలు ఉందనుకో, పలానా పేరు నీ పేరేంటి రాజ్బహదూర్ రెడ్డి. ఆయన సొంత భూమి 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. అయితే ఆయన కౌలు ఆ ఒట్లు కూడా ఈయన అకౌంట్లో పడ్డాయి డబ్బులు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ మన ఆయన పేరు ఏం పేరు సిసి అంట. ఆయన ఏమంటారు, ఈసారి మాకు కొత్త గైడ్ లైన్స్ వచ్చినాయి, మాకు అట్లా ఆ కౌలుకి ఇచ్చిన నీ అకౌంట్లో పడవు, ఆ ల్యాండ్ ఓనర్ అకౌంట్లో పడితే అంటాడు డబ్బులు. అదేమో సీలింగ్ అది సీలింగ్ ల్యాండ్, అది కౌలు రైతులకు ఇచ్చి అదే మరి మీ సీసీలకి వీళ్ళకి చెప్పండి. వీళ్ళకి తెలియక రైతులు నీ చిన్న చిన్న దాని మీద వాళ్ళని మొత్తం మెంటల్గా టెన్షన్. ఇప్పటికే కొంత లేరని ఒక టెన్షన్, వర్షం పడుతుందని ఒక టెన్షన్, రేటు వస్తలే ఒక టెన్షన్. వీళ్ళు కొత్త కొత్త ఇవన్నీ మళ్ళీ డౌట్ క్లారిఫై చేయిస్తున్నాం వాళ్ళకి. మరి నూతనగా ముఖ్యమంత్రి నేను ఒకటే చెప్తున్నా, 6 కాలం కష్టించి ఇవాళ పంట తీసుకొచ్చి 20-30 రోజులు దసరా పోయింది, దీపావళి పోయింది, తిండి లేదు, తిప్పల లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు నువ్వు అనుకుంటున్నావు నీ కుటుంబం చల్లగా ఉన్నాగానే అందరు బాగుంది అనుకుంటున్నావు. ఇంత కష్టపడించిన పంట ఒక భార్య, భర్త, కొడుకు, కోడలు అందరు కష్టపడితే ఎంత మిగులుతుంది ఒకసారి లెక్క. నువ్వు దీని మీద లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టించి ఇవ్వాలా. 1 కోటి ఎకరాలు మాగా 1 కోటి ఎకరాలలో ఇవ్వాలా వరేస్తున్నారు. 1 కోటి ఎకరాల పంట మాట్లాడుతున్నాం. ఒక్కసారి మన పంట పండించిన పంట కొనే బాధ్యత నీకు ఉందా లేదా? కేంద్రం కొనదు. ముఖ్యమంత్రిగా నీ దగ్గర ఏమంటావు, ధనిక రాష్ట్రం, పోలీసులకు ఏసీ కార్లు కొనిస్తా, కొత్త సెక్రటరియట్ అవసరం లేకుండా 2000 కోట్లు పెడతా, 500 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టినా అన్నావు. ఈ ఓట్లు అయితే మొత్తం కొంత ఎంత అవుతుంది? 20,000 కోట్లు అవుతుంది. కొని గోడౌన్లో పెట్టుకో. తర్వాత మిల్లర్స్తో మాట్లాడి బియ్యాన్ని దాన్ని మళ్ళీ బియ్యం పట్టించి ఆ బియ్యాన్ని బయట ఎక్స్పోర్ట్ చేయవచ్చు. లేకపోతే పేద హాస్టళ్ళకు కానీ పేదవాళ్లకు 6 కిలోలు ఇచ్చేది 10 కిలోలు ఇవ్వచ్చు. నువ్వు రైతును ఆదుకునే విధానాన్ని గురించి ఆలోచించాలి. రేపు నువ్వు ధర్నా పెట్టుడు కూడా అది తప్పు పద్ధతి. నువ్వు పార్లమెంట్లో కొట్లాడు, నువ్వు ఢిల్లీకి వచ్చి ధర్నా చేయి. నువ్వు హైదరాబాద్లో కూర్చొని ధర్నా చేస్తే కూడా నవ్వుతాడు పట్టుకుని ముఖ్యమంత్రి ఉండి. రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ధర్నా చేయాలి. ఎక్కడ చూసావు మనం? నువ్వు ఢిల్లీకి రా, దమ్ముంటే జంతర్ మంతర్ దగ్గర, ఇండియా గేట్ దగ్గర ధర్నా చేయి. ఆయనకు భయం ఏంటంటే అక్కడ ధర్నా చేసి అరెస్ట్ చేస్తారు సిబిఐలో, ఆయన భయం. కూడా రాష్ట్రం వెళ్ళాడు సెంటర్లో మరి తిరగాలి. ఎమ్మెల్యేలు శ్మశాన వాటికలు, రైతు కేంద్రాలని ఓపెన్ చేసిపోయా ఎమ్మెల్యేలు ఆడబడతాడు. 5-6 నెలలు వరి వేయద్దంటారు కదా సార్, వాళ్ళు కూడా 5-6 నెలలు ఒకటే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఒకటే చెప్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు. రాష్ట్రంలో వెనకటి శాస్త్రం చెప్పిన ఏడ్చేయద్దు, ఏడ్చే రైతుంటే రాష్ట్రం బాగుండదు. నువ్వు ఇవాళ ఎన్నో చెప్తున్నావు కథలు. నేను కూడా ఒక రైతు బిడ్డని, తెలంగాణ వస్తే బాగుపడతామని చెప్పి తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులం. నువ్వు ఒక్కరివే చెప్తున్నావు మేము కూడా ఉద్యమకారులం, మేము చూసుకుంటూ కూర్చుంటామని చెప్పి. ఆయన ఏదో మాట్లాడని చెప్పి ఆయన రాళ్లతో కొడితే నువ్వు రాళ్లతో కొట్టు. మేము కూడా ఉద్యమకారులమే, మాకు ఎప్పుడు కొట్టాలో తెలుసు. ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. మేము 2 పార్టీలకు కూడా సరి అయిన సమయంలో బుద్ధి చెప్తారు. మేము
ఇది మంచి పద్ధతి ఏమాత్రం కాదు. ఒక రైతుగా నువ్వు తెలంగాణ కోసం దొంగ ఉద్యమం చేస్తే నీ తెలంగాణ కోసం మంచి పదవి వదిలిపెట్టుకున్నావు. ఇవాళ తెలంగాణ రైతులు సెంటర్లలో చూస్తుంటే నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యునిగా మీకు అధికార పార్టీ వాళ్ళకి ఎట్లా సిగ్గు వస్తుందో అర్థమైంది. కానీ మేమైతే ఒక ఎంపీగా సిగ్గుపడుతున్నా. 1400 1300 వస్తే ఏం గిట్టుబాటు ధర అవుతుంది? ఒక్కసారి ఆలోచించినా మీరు? అందుకని ముఖ్యమంత్రి మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరిద్దరూ దోబూచులు ఆడుకుంటూ నాటకాలు ఆడు ఊరు మీద తప్పించుకుంటున్నారు. మేము కూడా వారం రోజుల తర్వాత చూస్తాం. మేము ఎప్పుడు చెప్పడానికి తెలుసు, కానీ ఏదో రోడ్ల మీదకి వచ్చి హైవే మీదకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి రాస్తా రోకోలు ఉద్యమాలు చేయాలని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ మాకు కూడా ఓపిక నశించింది. ఇవాళ మీరిద్దరు అధికారంలో ఉన్నా రేపు మన ఇద్దరు కలిసిపోతారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకే మద్దతు ఇచ్చినాను. నేను పార్లమెంట్ 2.5 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాను. ప్రతి విషయంలో ఆయన చెప్పిందే మాట్లాడతారు. ఆయన జిఎస్టీ పెట్టినప్పుడు ఆయనకే చెప్పాం. ఒక్కసారి కూడా వ్యాట్ మీద కానీ దేని మీద కానీ ఒక్కసారి కూడా వాకౌట్ చేయలే. మీ పార్లమెంట్ సభ్యునిగా ప్రతిసారి మేము కొట్లాడతాం. నీదంతా దొంగ నాటకం అర్థమైపోయింది. ఇప్పటికైనా దయచేసి చెప్తున్నాను, ఎప్పుడైతే ధనిక రాష్ట్రం అంటుందా నువ్వు డబ్బులు పెట్టి కొను, తర్వాత బీజేపీతో కొట్లాడుకో ఢిల్లీలో. నువ్వు అప్పటిదాకా నువ్వు వచ్చి హైదరాబాద్ చేస్తాను సిగ్గుందా నీకేమన్నా? కూడా అధికార పార్టీ సిగ్గు చేయమంది సరిధైర్యం. ఏ ఒక ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాం. మేము మాత్రం బాధతో ఉన్నాం. పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ మాకు పార్టీలు ముఖ్యం కాదు, రైతులు ముఖ్యం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా రైతులు బాగుండాలి, మా పిల్లల ఉద్యోగాలు రావాలి, మా నీళ్లు రావాలని మేము తెలంగాణ ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మేము కూడా ఉద్యమాలు మొదలు పెడతాం. మా ఉద్యమం దెబ్బ వేరే ఉంటుంది. మీలాగా తిట్టుకుంటూ కర్రలతో రాళ్ళతో ఏం. రేపు సరి అయిన సమయంలో బుద్ధి చెప్తాం నీకు. తప్పకుండా ఒకటే చెప్తున్నాం, ఇక్కడున్న సమస్యల్ని రేపు కూడా చీఫ్ సెక్రటరీ గారితో కలుస్తాం. మళ్ళీ రేపు ఎల్లుండి తిరుమలగిరి, ఈ తుంగతుర్తి, పోయినసారి ఎన్ని ఐకేపీ సెంటర్లు ఉన్నాయో అన్ని ఐకేపీ సెంటర్ తెరవాలనే మా డిమాండ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు తెలిసిన ఆఫీసర్లు కొందరు చెప్పాను 30% ధాన్యం తీసుకుంటారంటే ఈసారి. మీరేందంటే ముఖ్యమంత్రి గారు ప్రతిసారి యాసంగి గురించి మాట్లాడండి అంటున్నాడు. ఈసారి మొత్తం కొనదాల్చుకుంటే ఇప్పటికి ఈసారి 40-50% మార్కెట్లకు వచ్చిన కళ్ళాలకు ఎందుకు కొంతలేవు? ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడికి పూర్తి మద్దతు తెలియజేసిన తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్తో పాటు గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణతో పాటు భారీగా తెలుగు విద్యార్థి తెలుగు యువత నాయకులు సీడ్ యాక్సిస్ రోడ్లో అక్రమంగా అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ రోజు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి జరుగుతున్న అన్యాయం. చాలా ఇంత అన్యాయం ఇంకా ఉండదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు న్యాయం చేస్తా, విద్యార్థి అమ్మఒడి అంటూ ఇన్ని పలుకులు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి చివరికి ఉద్యోగాలు మోసం, యువతను మోసం చేశాడు. ఇవాళ విద్యార్థులు మోసం చేస్తున్నాడు. ఏంటి సార్ ఇది? దయచేసి మమ్మల్ని పంపించండి సార్, ముందుకు పంపించండి సార్. ఏంటండి ఇంత అన్యాయం ఏముందండి? ఇప్పుడు ఈరోజు టీఎంఎస్ వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. తెలుగు యువత మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మమ్మల్ని పంపించండి సార్. ఈ రోజు అసెంబ్లీ కార్యక్రమం ఉంది. ఎవరైతే ఆ 3 ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు నిలదీయడానికి వెళ్తాం. మేము శాంతియుతంగా వెళ్తాం తప్పి మేము దాడి చేయడానికి వెళ్ళట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి జరుగుతున్న అన్యాయం. చాలా ఇంత అన్యాయం ఇంకా ఉండదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు న్యాయం చేస్తా, విద్యార్థి అమ్మఒడి అంటూ ఇన్ని పలుకులు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి చివరికి ఉద్యోగాలు మోసం, యువతను మోసం చేశాడు. ఇవాళ విద్యార్థులు మోసం చేస్తున్నాడు. ఏంటి సార్ ఇది? దయచేసి మమ్మల్ని పంపించండి సార్, ముందుకు పంపించండి సార్. ఏంటండి ఇంత అన్యాయం ఏముందండి? ఇప్పుడు ఈరోజు టీఎంఎస్ వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. తెలుగు యువత మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మమ్మల్ని పంపించండి సార్. ఈ రోజు అసెంబ్లీ కార్యక్రమం ఉంది. ఎవరైతే ఆ 3 ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు నిలదీయడానికి వెళ్తాం. మేము శాంతియుతంగా వెళ్తాం తప్పి మేము దాడి చేయడానికి వెళ్ళట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కొనసాగించాలి We want
కొనసాగించాలి ఎయిడెడ్ విద్యాసంస్థలు వెంటనే కొనసాగించాలి ఎయిడెడ్ విద్యాసంస్థలు వెంటనే కొనసాగించాలి మేము శాంతియుతంగా పేద విద్యార్థులకి ఉన్నత విద్యను దూరం చేద్దాం అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క జీవోలు వెనక్కి తీసుకోవాలని మేము ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తాం. మీకు దండం పెడతాం, సహకరించండి సార్. ఇది అన్యాయం, ఇది అన్యాయం. దయచేసి మమ్మల్ని పంపించండి. ఇది అన్యాయం సార్. మేము మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చారు కాబట్టి వారిని మేము వెంటనే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళాలా. తెలుగు యువత మద్దతు ఇస్తుంది కాబట్టి దయచేసి కొనసాగించాలి. జీవో నెంబర్ 3 జీవోలు వెంటనే రద్దు చేయాలి. జీవోలు వెంటనే రద్దు చేయాలి. జీవోలు వెంటనే ఎయిడెడ్ విద్యాసంస్థలపై జీవో వెంటనే కొనసాగించాలి. ఎయిడెడ్ విద్యాసంస్థలు వెంటనే. మేడం మేము ఆడపిల్లలం కాదు, మేడం మేము ఆడపిల్లలం కాదు. మేడం గారు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని ఆపేస్తారు. రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మీరు అడ్డుకుంటే పిల్లల భవిష్యత్తు కోసం అసెంబ్లీ ముట్టడి చేయాలా. మమ్మల్ని ఆపండి, మమ్మల్ని 5 పంపించండి అక్కడికి, మమ్మల్ని పంపించండి. రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వెంటనే. రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వెంటనే. రాజీనామా చేయాలి వెంటనే. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి రోషన్ ప్రిన్స్, రోషన్ ప్రిన్స్, రోషన్ ప్రిన్స్. వైసీపీకి ఓటు వేయలేదని టీడీపీ కార్యకర్తపై దాడి, బాధితుడిని పరామర్శించిన నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ప్రజాదరణ కోల్పోయిన వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఓటమి భయంతో నియోజకవర్గంలో పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలను సృష్టిస్తున్నాడని మాజీ శాసనసభ్యులు జీవీ ఆరోపించారు. సావల్జాపురం జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని పోట్లూరు గ్రామంలో లింగా జగన్నాథంపై, మతుకుమల్లిలో టీడీపీ కార్యకర్త చింతా గంగయ్యపై దాడికి పాల్పడినారని, టీడీపీ నాయకులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జీవీ డిమాండ్ చేశారు. ఆయనవోలు ఎస్ఐపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జీవీ ఆంజనేయులు మీడియాకు వివరించారు. సావల్యాపురం మండల జెడ్పీటీసీ అభ్యర్థి పారా హైమవతి పోలింగ్ సరళిని పరిశీలించుకోవడానికి వేల్పూర్లో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తుండగా మహిళా కానిస్టేబుల్ సహాయంతో హైమవతిని వెళ్లకుండా ఆయనవోలు ఎస్ఐ అనిల్ అడ్డుకున్నారని, ఈ సంఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రజాదరణ కోల్పోయినటువంటి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు గొడవలు ప్రోత్సహిస్తా ఉన్నాడు. నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తా ఉన్నాడు. ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. నిన్న పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక దుర్మార్గాలు పాల్పడ్డారు. రాత్రి ఎన్నికలు అయిన తర్వాత పోట్లూరు గ్రామంలో వైసీపీకి ఓటేయలేదని చెప్పేసి హనుమంతరావు గారిని, ఆయన కొడుకు లింగా జగన్నాథాన్ని కిరాతకంగా రాడ్లు పెట్టి తల మీద
బాధారు. దాడులకు పాల్పడ్డారు. దాడులకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదు. దీనికి గుణపాఠం చెప్తా. ప్రజలు తిరగబడితే పారిపోయే పరిస్థితి వస్తుంది. మీకు దాడులు ప్రోత్సహిస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి భవిష్యత్తులో కూడా గుణపాఠం చెప్తారు. పన్నుల భారం పెంచారు, నిత్యావసర సరుకుల రేటు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఈ విధంగా ప్రజల మీద పన్నుల భారం మోపి ఈ రోజు ప్రజల్ని నడ్డి విరగొట్టింది ఈ ప్రభుత్వం. అందుకే ప్రజల్లో ఉన్నటువంటి అసమ్మతి ఈ ప్రభుత్వం సవిచూస్తా ఉంది. ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తిని తట్టుకోలేక, ఫేస్ చేయలేక ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఎట్లయినా గెలవాలని అరాచకాలు సృష్టించి నిర్బంధ అరెస్టులు చేసి తప్పుడు కేసులు పెట్టించి గెలవాలని దుర్మార్గంగా చూస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థి ప్రతిపూర్తి తిరిగే అర్హత ఉంది, ఎన్నికల నిబంధనల్లో ఉంది. కానీ బొల్లా బ్రహ్మనాయుడు వేల్పూర్ గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిని బూతుల్లో కూడా పోకుండా పోలీసులు అడ్డం పెట్టి ఆపాడు. మహిళా కానిస్టేబుల్ చేత వెనక్కి తోపించారు 3 సార్లు. ఎంత దుర్మార్గం అండి! అంటే అభ్యర్థి ఒక మహిళ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తారా? 35 బూతులకు వెళ్లి వచ్చే హక్కు అభ్యర్థికి ఉంది. దొంగోడ్లు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దొంగోడ్లు పడుతున్నాయంటే అభ్యర్థి లోపలికి వెళ్లి నేను తనిఖీ చేస్తాను, ఆర్ఓతో మాట్లాడతానంటే ఆర్ఓతో కూడా మాట్లాడకుండా జడ్పీటీసీ అభ్యర్థి హైమావతిని అతి కిరాతకంగా ఎస్ఐల్ని పోలీసుల్ని పెట్టేసి ఆపారు. ఎవరైతే ఎస్ఐ అనిల్ ఉన్నాడో దుర్మార్గం కిరాతకంగా వ్యవహరించి మా అభ్యర్థిని బూత్లోకి వెళ్లకుండా నిర్బంధించడం జరిగింది. దీని మీద మేము తప్పనిసరిగా కేసు వేస్తాం. దీని మీద ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తాం. ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఎమ్మెల్యేగా అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. మృతి చెందిన నేతలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నేనేనా మా పేరు చెప్పుకోమని ఆమె పేరు చెప్పుకోవాలి కదా. నేను చెప్పాలి ముందనే అనే నేను దాసరి సుధా అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసూక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను శాసనసభ సభ్యురాలనైన దాసరి సుధా అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు. క్రిప్టో కరెన్సీపై తొలిసారి బహిరంగంగా స్పందించిన మోదీ. మహాధర్నాలో కేసీఆర్, యుద్ధం ప్రారంభమైందన్న సీఎం. T20లో అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్, రాహుల్ జోడీ. చదువుకి మధ్యలో ఫుల్ స్టాప్, అప్పుడు తీసుకున్న రిస్క్ మిలినియర్గా మార్చింది. యూకేలోని యోర్క్షైర్కు చెందిన స్టీవ్ పార్కీ. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బి ఫారంలు అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మినీ లారీ బోల్తా, ఘటనలో ఒకరు మృతి. అమరావతి వెలుగుపూడి సచివాలయంలోని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన పీఏసీ సమావేశం. అమరావతి వెలుగుపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్. వైసీపీకి ఓటు వేయలేదని టీడీపీ కార్యకర్తపై దాడి, బాధితుడిని పరామర్శించిన నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.